హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ వ్లాగ్స్. 10 నిమిషాల్లో గుంటూరు స్టైల్ పలావ్ అయితే చేసుకుందామండి. అది కుక్కర్ పలావ్ అండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో బియ్యం నానబెట్టుకోండి. తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో ముందుగా నూనె వేసుకోండి. నూనె కాగుతున్నప్పుడే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. కొంచెం హీట్ అవ్వనివ్వండి. హీట్ అవ్వాలండి నెయ్యి అయితే. ఇప్పుడు నెయ్యి అయితే హీట్ అయిపోయిందండి. బిర్యానీ స్పైసెస్ తీసుకోవాలన్నమాట. హోల్ బిర్యానీ స్పైసెస్ తీసుకోండి. దానిలోకి దాల్చిన చెక్క అన్నీ తీసుకోవాలి. బిర్యానీ ఆకు, ఫస్ట్ బిర్యానీ ఆకు వేయండి. 2 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాజికాయ, అదిగోండి యాలకులు 4-5 వేసుకోండి, పర్లేదు. తర్వాత లవంగాలు కూడా ఒక 4 వేసుకోండి. మిరియాలు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఘాట్ అనుకుంటారు కానీ అంత ఘాట్ ఏమి ఉండదు మిరియాలు వేసుకుంటే. తర్వాత జీడిపప్పు వేసుకొని షాజీరా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోండి. షాజీరా వేసుకున్న తర్వాత అన్నీ ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలండి. అలా అని మాడకుండా చూసుకోండి. మళ్ళీ మాడిపోతే టేస్ట్ బాగోవు. మాడకుండా చూసుకోండి, ఫ్రై చేయండి. చూడండి ఎలా వస్తుందో, అలా రావాలన్నమాట. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోండి. 2 ఆనియన్స్ సరిపోతాయండి. 2 ఆనియన్స్ కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి రావాలండి. అలా ఫ్రై చేస్తూ ఉండండి. పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. పచ్చిమిర్చి వేసుకొని ఆ రెండింటిని బాగా ఫ్రై చేయండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. పచ్చిమిర్చి ఏంటంటే మధ్యకి చేల్చకుండా ఘాటుగా పెట్టుకుంటే ఏంటంటే లోపలికి ఇదంతా ఆయిల్ కానీ నెయ్యి కానీ లోపలికి వెళ్ళిపోయి టేస్ట్ బాగుండిద్దండి. పచ్చిమిర్చి ఇలా ఘాటుగా పెట్టుకొని వేసుకుంటేనే చాలా బాగుండిద్ది. అవన్నీ బాగా ఫ్రై చేయండి. చూసారు కదండి ఎలా ఫ్రై అవుతున్నాయో. అలా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. దీనికి మసాలా ఎక్కువేం పట్టదండి, కొంచెం తక్కువే పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా తిప్పండి. బాగా ఫ్రై అవ్వాలండి. చూసారు కదండి ఎలా ఫ్రై అవుతుందో. అలా ఫ్రై అవనివ్వండి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే ఏంటంటే మాడకుండా స్పైసెస్ అనేవి బాగా ఫ్రై అవుతాయండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. టమాటా ఒకటి కట్ చేసుకోండి. కొంచెం సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఒక టమాటా వేసుకోండి. ఎక్కువ టమాటాలు వేయకండి, ఒకటి సరిపోతుంది. ఒక టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటా వేసుకొని ఫ్రై చేసుకోండి. అలా బాగా కలుపుతూ ఉండండి అన్నమాట. ఫ్రై అవ్వాలండి టమాటా కూడా. చూసారుగా మసాలా టమాటా అంతా వేగిందో. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా 2 వేసుకోండి. ఆ 2 దానిలోనే ఫ్రై అవ్వాలండి. కరివేపాకు కూడా వేసుకోవచ్చండి అక్కడ దానిలోనే. కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదండి ఎలా ఫ్రై అవుతుందో. మాడకుండా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మాడకుండా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదండి ఎలా ఫ్రై అవుతుందో. ఆయిల్ అనేది పైకి తేలుతుంది. దానిలో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు ఏంటంటే మన కలర్ రావడం పోతుంది. పలావ్ అనేది కొంచెం కలర్ కనిపిస్తుంది అన్నమాట. దానికోసం కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇదిగోండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేస్తే కనుక. 10 నిమిషాల్లో చేసేయచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి. బిగినర్స్, బ్యాచిలర్స్ కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ చాలా ఈజీగా చేసేయచ్చు అన్నమాట. మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి, ఆ రైస్ వేసుకోండి. నేనైతే 2 గ్లాసులు రైస్ అయితే వేసుకున్నానండి.
రైస్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి, బాగా మిక్స్ చేయండి. దీనిలో ఏంటంటే బాస్మతి రైస్ హాఫ్, మామూలు రైస్ హాఫ్ వేసానండి. మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. బాస్మతి రైస్ ఓన్లీ బాస్మతి రైస్ వేసుకోవాలంటే ఓన్లీ బాస్మతి రైస్ వేసుకోవచ్చు. మామూలు రైస్తో చేయాలన్నా మామూలు రైస్తో అయినా చేసేసేయచ్చండి. నేనైతే రెండు మిక్స్ చేస్తాను టేస్ట్ బాగుంటుందని. చూసారు కదండి, బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత గ్లాసున్నర వాటర్ పోయండి. చక్కగా ఉడికిద్ది అనమాట. కరెక్ట్ క్వాంటిటీలో వస్తే కనుక బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుందండి. దానిలో కొంచెం పాలు కూడా పోసుకోవచ్చు అండి. పాలు పోసుకుంటే చాలా పొడి పొడిలాడుతుంది రైస్ అయితే. చాలా మెత్తగా ఉంటుంది అనమాట, తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, నేను పాలు పోసాను. దాని ప్లేస్లో లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు పోసిన తర్వాత బాగా కలపండి. మిక్స్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు వేసుకోండి. ఉప్పు కుదరకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు అండి. ఒకసారి టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోతుందో లేదో, దాని ప్రకారం సాల్ట్ అవి అడ్జస్ట్ చేసుకోండి. చూడండి ఒకసారి కలుపుకుంటే ఏంటంటే ఒకే చోట ఉడకకుండా మొత్తం మిక్స్ అయితే ఏంటంటే అన్ని చోట్ల బాగా ఉడికిద్ది అనమాట రైస్ అనేది. ఒకసారి మిక్స్ చేసేసేయండి. టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసేసి మూత పెట్టేయండి. ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉంచుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుందండి ఇదైతే. ఇదిగోండి, మాకైతే విజిల్ వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో రైస్ అయితే. పొడి పొడిలాడుతా బాగా భలే ఉంటుందండి. అదిగోండి, చూసారు కదండి, చేస్తుంటే అలా పొడి పొడిలాడుతూ ఉందో. అలా పాలు వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ చాలా బాగుంటుందండి. దానిలో టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం ఉండదు. బిగినర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ ఇదే చేస్తానండి. చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది కదండి రైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న గంట సింబల్ని కొట్టండి.